అమెరికా రాజకీయాల్లో ఎలన్ మస్క్ జోక్యం ఎక్కువగా ఉందంటూ గత కొద్ది రోజులుగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. డోజ్ ఆఫీస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలన్ మస్క్ కు కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తుండటంపై మస్క్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు చెందిన టెస్లా షోరూంలపై దాడులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికా వ్యాప్తంగా ఉన్న టెస్లా షోరూమ్స్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తూ కార్లను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రంగంలోకి దిగిన FBI ఈ దాడుల వెనుక డెమోక్రాట్స్ ఉన్నట్లు అనుమానిస్తోంది. అమెరికా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎలన్ మస్క్ పై రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డోజ్ కు సారథ్యం వహిస్తున్న ఎలన్ మస్క్ ప్రభుత్వ వృధా ఖర్చులను తగ్గించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. మస్క్ నిర్ణయం కారణంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దుండగులు అమెరికాలోని టెస్లా షోరూంలపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఓరెగాన్లో టెస్లా షోరూంపై కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూంపై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. మస్క్ డోజ్ ఆఫీసులో అడుగు పెట్టాక ఆయనపై పూర్తిగా వ్యతిరేకత వస్తోంది. మార్చి 6న ఒరెగాన్ పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టీగార్డ్లోని టెస్లా డీలర్షిప్పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొలరాడో లవ్లాండ్లోని షోరూంను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి బొమ్మలు గీసింది. ఇక ఆ తర్వాత బోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు దుండగులు నిప్పు పెట్టారు. వరుసగా టెస్లా షోరూంలపై దాడులు జరగడం ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం సియాటెల్లో టెస్లా వాహనాలకు కొంతమంది అగంతకులు మంటపెట్టారు. ఇక వాషింగ్టన్లో లీన్వుడ్లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలు రాసి నిరసన తెలిపారు. మళ్లీ మార్చి 13వ తేదీన ఒరెగాన్ టీగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు చేసి షోరూంను ధ్వంసం చేశారు. వారం వ్యవధిలో 2 సార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా షోరూంలపై దాడి జరగడంతో పోలీసులు FBI రంగంలోకి దిగింది. FBI ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పనిచేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా అభివర్ణించిన ట్రంప్ ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగించుతాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు. ఈ విధ్వంసం వెనుక డెమోక్రాట్స్ మద్దతుతో నడిచే NGOల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అమెరికా రాజకీయాల్లో మస్క్ జోక్యం ఎక్కువగా ఉండడంతో గత కొంతకాలంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్లా సంస్థకు గతంలోనే కష్టాలు మొదలయ్యాయి. కొందరు సెలబ్రిటీలు ఏకంగా టెస్లా కార్లను బహిష్కరించాలని పిలుపునివ్వడం సంచలనం రేపింది. మస్క్ రాజకీయంగా ఎదుగుతుండడాన్ని తప్పుబడుతూ వారు టెస్లా కార్లను కొనకూడదని ప్రచారం చేస్తున్నారు. ఇక కొంతమంది అసంతృప్త టెస్లా యజమానుల్ని తమ కార్లపైనే నిరసన గళం వినిపిస్తున్నారు. ఎలాన్ మస్క్ చర్యలు తెలిసేలోపే ఈ కారు కొన్నామంటూ స్టిక్కర్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టెస్లాపై వ్యతిరేకత రావడంతో సేల్స్ పడిపోతున్నాయి. దీంతో మస్క్ కొత్త ప్లాన్ వేశారు. టెస్లా సంస్థ అమ్మకాలను పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. వినియోగదారులను ఊరించేందుకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. ఎంపిక చేసిన మోడళ్లపై 0% వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. ఇక సైబర్ ట్రక్ కొనేవారికి భారీగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం 1.99% వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇది మాత్రమే కాదు, టెస్లా కార్ల యజమానులకు జీవితాంతం ఉచిత సూపర్ ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 60,000కు పైగా టెస్లా సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటి వద్ద ఎంచక్కా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని, కేవలం 15 నిమిషాల్లోనే 322 కిలోమీటర్లు ప్రయాణించేంత ఛార్జింగ్ చేసుకోవచ్చంటూ ఆఫర్లు ఇస్తున్నారు. మరి ఈ ఆఫర్లు టెస్లాను గట్టెక్కిస్తాయా? ఎలన్ మస్క్ మళ్లీ తన కార్లతో మ్యాజిక్ చేస్తారా అనేది వేచి చూడాలి.